మా సమాజంలో ఉన్న చిన్న అక్క చెల్లెలు, పెద్ద అక్క చెల్లెలు, చిన్న అన్నదమ్ములు, పెద్ద అన్నదమ్ములు అందరికీ నమస్కారం చేస్తూ मेरा अनुभव मेरा चैनल पर मेरा ఛానల్లో నేను మళ్ళా వచ్చాను. కొంచెం నా ఆలోచన చెప్తున్నాను, మరొకలా తీసుకోకండి. ఇది నా వ్యక్తిగత ఆలోచన, ఇండివిజువల్ థింకింగ్. యూ షుడ్ ప్లీజ్ డోంట్ టేక్ అదర్వైజ్. మన దేశాన్ని బీద దేశం అంటారు. మన దేశం ఎప్పుడూ బీద దేశం లేదండి. మన భారతవర్షం ఎప్పుడూ బీద దేశం కాదు. బీద దేశం అవలేదు, కాదు, అవదు. ఎందుకంటే మన దేశానికి మూడు వైపులు సముద్రం ఉన్నది. ఒక వైపు అంతా ఈ హిల్స్ అన్నీ ఉన్నాయి. మూడు వైపులు సముద్రం నుంచి మనకి ఎంత సంపద ఉన్నదో, ఎంత ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుందో అది ఆలోచించండి. ఫిషరీస్ ఇండస్ట్రీతో తీసుకోండి, దానివల్ల ఎంత ఎక్స్పోర్ట్ అవుతుంటుందో. అది వదులుకొని ఇంకా బోల్డు సంపదలు మనకు వస్తున్నాయి సముద్రం నుంచి, మీద నుంచి. ఇది హిమాలయ పర్వతం, హిమాచల్ ప్రదేశం, అటువంటి నుంచి అమూల్యమైన మందులు తయారవుతూ ఉంటాయి. ఆ మందులు మన దేశంలో తయారవుతూ ఉంటాయి. దాని తర్వాత పై ఊరు కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం, పై దేశాలు కూడాను. అంచేతే ఒక పెద్ద కవి ఏమిటన్నాడంటే, వింధ్య సత్పుడా నాగా కస్య ఏదో అవఘట్ ఘాట్ మహా, భారత్ కే పూరబ్ పశ్చిమ మే ఏదో భీమ్ కపాట్ మహా. ఇంత బాగా జియోగ్రఫికల్ కండిషన్ మనకి భగవంతుడు ఇచ్చాడు, విధి ఇచ్చింది, నేచర్ ఇచ్చింది. అంచేత మన దేశం ఎప్పుడూ బీద అవ్వలేదు. బీదర్కం అనుకోవడం తప్పనమాట. 1600 ఇస్వీలో హ్యూన్సెంగ్ అని ఒక చీనీ యాత్రి మన దేశం వచ్చాడు. అతను కూడా సాధకుడు. అతను ఏమిటన్నాడంటే, భారత్ వర్ష సోనేకి చిడియా అంటే బంగారం చిలక అన్నాడు మన దేశాన్ని. అతను అన్న మాటలో ఏం తప్పులేదు, అతను కూడా సాధకుడు. మన దేశం ఎప్పుడూ బంగారం చిలకే, ముందు చిలకే, ఇప్పుడు చిలకే, ఇంకా ముందు కూడా చిలకగానే ఉంటుంది. కానీ దాన్ని ఇంకా బాగా మనం దాన్ని క్లీన్ చేయాలి. దాన్ని ఇంకా క్లీన్ చేసి దానిలో ఒక గ్లో తేవాలి. అది క్లీన్ చేయాలంటే దానికి దారి ఏమిటంటే, మన ప్రాబ్లమ్స్ అంటే మనలో ఉన్న మైనస్ పాయింట్స్ ఏంటంటే, మనకి సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నది తెలియదు. మన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంటే తెలీదు, మన ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అంటే తెలీదు. క్షమించండి, ఇది నా వ్యక్తిగతంగా నా ఆలోచన చెప్తున్నాను, ఇది మీకు ఇంపోజ్ చేయకున్నాను. బట్ ఇట్ ఈస్ మై థాట్. అంటే వ్యక్తిగతంగా మన రెస్పాన్సిబిలిటీ ఎందుకు లేదంటే, నేను చూస్తున్నాను కొన్నేళ్ల ముందట్టు సిగరెట్లు అన్నది బ్యాన్ చేశారు. కానీ ఇప్పుడు మళ్ళా చూస్తున్నాను సిగరెట్లు అందరూ బాగా తాగిస్తున్నారు. ఎవరైతే బాగా సిగరెట్లు తాగుతారో వాళ్ళకి తన వ్యక్తిగతం రెస్పాన్సిబిలిటీ ఉన్నదా? రేపు పొద్దున్న జబ్బు అవుతే వాళ్ళ పరివారం సంగతి ఏమిటవుతుంది? వాళ్ళ పారివారిక్ రెస్పాన్సిబిలిటీ ఏమిటి ఉన్నది? ఒక పరివారం నుంచి ఒక సోషల్ అట్మాస్ఫియర్ తయారవుతుంది. అంచేతే మన దేశంలో సోషల్ రెస్పాన్సిబిలిటీ, డొమెస్టిక్ రెస్పాన్సిబిలిటీ, ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఏ రోజు మనకి తెలుస్తుందో ఆ రోజు క్లీన్లీనెస్ బాగా అయిపోతుంది, మెడికల్ బిల్ తక్కువ అయిపోతుంది, 20% మెడికల్ బిల్ రెడ్యూస్ అయిపోతుంది. క్లీన్లీనెస్ కూడా ఒక ఫ్యాక్టరు. క్లీన్లీనెస్ బాగా ఉంటే విదేశం నుంచి మంచి క్యాపిటలిస్టులు ఏమిటంటారే మన దేశంలో ఇన్వెస్ట్ చేస్తారు, మన ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు మన దేశం ప్రతి చోట పొల్యూషన్ ఫ్రీ ఉంటే ఫారినర్స్ అట్రాక్ట్ అవుతారు. మన దేశంలో కల్చర్ లేదని కాదు, మన దేశంలో కల్చర్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. కానీ కొన్ని చిన్న షార్ట్ కమింగ్స్ ఉన్నాయి. ఆ షార్ట్ కమింగ్స్ మనం పూర్తి చేసుకుంటే, కరెక్ట్ చేసుకుంటే
మన దేశాన్ని ఎవడు ఆపలేడు. ఫారినర్స్ ఆర్ బౌండ్ టు కమ్ టు హియర్ టు ఇన్వెస్ట్. మన ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోతుంది. మన ఇండియా ఈజ్ ది బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ ది వరల్డ్. అంచేత ఇది నా ఆలోచన. మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెలతో, మా పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరితో నేను అనురోధం చేస్తున్నాను ఏమిటంటే, మన సోషల్ అవేర్నెస్, క్లీన్లీనెస్ అవేర్నెస్, డొమెస్టిక్ రెస్పాన్సిబిలిటీ, ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ, దీని గురించి మనం ఆలోచించడం చాలా చాలా అవసరం ఉన్నది. జై గురు, జై భారత్.